రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో లింక్ చేయడం వల్లే వ్యతిరేకించాము అని చెప్పి ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద హిందూ పేపర్లో ఒక కార్టూన్ వచ్చింది సార్. ఒకసారి కార్టూన్ని స్క్రీన్ మీద ప్లే చేయండి సార్. ఆ కార్టూన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఆ కార్టూన్ ఏం సంకేతం ఇస్తుంది? అదే ఉదయాన్నే లేవగానే నేను ఫస్ట్ చూసింది ఇదే సార్. అంటే మీకు వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్లు పెట్ట పత్రికలకు ఇది పంపాలి సార్. ఇప్పుడు ఏ బిల్లు ఎందుకు వీగిపోయిందా ఏమైంది అని క్లియర్గా మనం ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఈ బిల్లుకు పేరులో మహిళా రిజర్వేషన్ ఎక్కడా లేదు. అది కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్, డీలిమిటేషన్ బిల్ అండ్ యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. అది ఉమెన్ రిజర్వేషన్ బిల్లే కాదు. అది వీగిపోవడం ఎలా సాధ్యమవుతుంది? ఆ బిల్లు 2023 సెప్టెంబర్లోనే లా అయింది. 2024 ఏప్రిల్ 16th నోటిఫై కూడా అయిపోయింది. అది ఎట్లా వీగిపోతుంది? ఇప్పుడు పత్రికలకు ఫ్రంట్ పేజ్లో హెడ్లైన్ పెట్టేటప్పుడు దే షుడ్ హ్యావ్ సమ్ థింకింగ్ కదా. అంటే పొలిటికల్ ఎజెండా ఉంటే నేనేం చేయలేను. అది బాగా వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్ పెడితే సో ఏమనుకోవాలి జనం? ఇప్పుడు దీనికి అర్థమైంది కదా, మహిళా బిల్లును లింక్ దానికి డీలిమిటేషన్ అనే చేరుకు మహిళా బిల్లు అనే దాన్ని కట్టి దాన్ని తీసుకొద్దామని మోడీ చూశారు, అమిత్ షా చూశారు. అది ఘోరంగా ఫెయిల్ అయింది, బూమరాంగ్ అయింది. సో దాన్ని ఇప్పుడు చూడండి, మహిళా బిల్లును అడ్డుకున్నారని చెప్పి దేశమంతా ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిలబడితే ప్రజలకు అర్థం కావడం లేదా? మహిళా బిల్లు ఆల్రెడీ అమల్లో ఉన్నది కదా, అది అమలు చేయాలంతే, ఇంకేం లేదు. అనేక సార్లు చెప్పారు, అది మోడీ చేతిలో ఉన్నది. మోడీ ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు ఆ కార్టూన్ ప్రకారం ఆ చైరును మహిళలకు మధ్య లింక్ చేసి కట్టింది తీసేస్తాయి. ఆ తాడు తీసేస్తుంది అనుకోండి, ఆ లింక్ అయిపోతుంది కదా. చైరు ఉంటుంది, మహిళా బిల్లు ఉంటుంది. మహిళా చైరుకు డీలిమిటేషన్ అనే చైరుకు మహిళా బిల్లు అనే ఉమెన్కు మధ్య ఆ లింక్ తీసేశారు అనుకోండి, హాయిగా మహిళా బిల్లు పార్లమెంట్లో దేశంలో అమలవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా అమలవుతుంది. ఎందుకు ఆ లింక్ చేస్తానికి సింపుల్ అమెండ్మెంట్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మరో అమెండ్మెంట్ చేపట్టాలి. ఏంటి? నెక్స్ట్ సెన్సెస్ ఆ తర్వాత జరిగే డీలిమిటేషన్ అనే క్లాజ్ కాస్త డ్రాప్ చేయాలి, అయిపోతుంది. సో అందువల్ల అందుకే అంటారు పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వార్డ్, కలం కత్తి కన్నా గొప్పది. అంటే మీకు కెమెరా ఈజ్ మైటర్ దెన్ ద బోత్ అంటారు. సో ఇప్పుడు ఆ కార్టూన్ 100 ఆర్టికల్స్ చెప్పని దాన్ని 100 విశ్లేషణలు చెప్పని దాన్ని ఒక కార్టూన్ చెప్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ద కార్టూన్ కదా.